శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే మీరు యాజ్ ఎ పర్సన్గా చెప్పండి, ఒక దళిత వాడలో గుడొస్తే మంచి జరిగిద్ది అంటారా, లేకపోతే వారికి చదువు ఆవిడ చెప్పినట్టు మౌలిక వసతులు ఉంటే మంచి జరుగుతుంది అంటారా? మౌలిక వసతులు గవర్నమెంట్ చూస్తాం, అది గుడి మా వ్యక్తిగతం, అది ఓకే, అది మా వ్యక్తిగతం. ఇప్పుడు డ్రైనేజ్ కట్టాల్సింది ఎవరు? గవర్నమెంట్, అవునా కదా? గవర్నమెంట్ కట్టాలి. బాత్రూమ్లు కట్టాలి, గవర్నమెంట్ కట్టాలి. రోడ్లు ఎవరు వేయాలి? గవర్నమెంట్ వేయాలి. ఇప్పుడు మనం ఈ చట్టం కాకుండా మనం ఒకసారి మన పాత రోజులకు వెళ్దాం, ఒకసారి పురాణ కాలాన్ని. అంటే ఈ వ్యవస్థ మనం లేనప్పుడు మన పాత రోజులు చూస్తే ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో మెయిన్ గుడే ఇంపార్టెంట్. ఆ గుడికి వచ్చే ఆదాయంతోనే ఆ ఊరు గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుండే. ఆ ఊరిలో ఉన్న స్కూల్స్కి టీచర్లకు జీతాలు ఈ గుడి నుంచే పోతుండే. ఆ గుడి నుంచే అక్కడ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఊర్లో ఉన్న జాతరలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అన్నిటికి కూడా ఈ గుడి నుంచే డబ్బు వెళ్తుండే. అప్పుడు మెయిన్ వ్యవస్థ గుడే. ఊరికి పెద్ద దిక్కు అనేది గుడే ఉంటుండే. అప్పుడు ఈ గుడిను ఆదాయం నుంచే అంత ఆ ఊరు మొత్తం ఏం కావాలంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ అయ్యేది. అప్పుడు చేసేవాళ్ళు. అప్పుడు తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని మతాలు వేరే విదేశీ మతాలు భారతదేశంలోకి రావడం, ఈ మతాలన్నీ పెరగడం వల్ల ఇప్పుడు ఈ వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు మనము ఏది ప్రజాస్వామ్యం అనే ఒక దేశం అనే ఒక వ్యవస్థలో బతుకుతున్నాం మనం. ఈ వ్యవస్థలో ప్రభుత్వం అని ఒకటి పెట్టుకున్నాం మనం. ఈ ప్రభుత్వానికి కూడా మసీదుల నుంచి రాదు రూపాయి, చర్చల నుంచి రూపాయి రాదు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వాన్ని కూడా? సంవత్సరానికి 29% ట్యాక్స్ రూపంలో మనం ఇస్తున్నాం మన గవర్నమెంట్కి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనం గవర్నమెంట్కి రూపాయి ఇస్తున్నాం, మళ్ళీ రూపాయి పోతుంది కంటే గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి అక్కడ రాదు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఆమెకు తెలుసుకోవాలి. ఆమె తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు వాడితే ఎట్లా? అసలు హమారా ప్రసాద్ గారు రాజ్యాంగం రాసిన వ్యక్తికి వ్యతిరేకమా, రాజ్యాంగానికి వ్యతిరేకమా? నేను చరిత్రకు, ఫేక్ చరిత్రకు వ్యతిరేకం. నేను ఫేక్ చరిత్రకు. ఓకే. ఇప్పుడు రాజ్యాంగం అంటే ఆ రోజుల్లో 1946 ఆ టైంలో గురించి చెప్తున్నాను. అప్పుడు మన భారతదేశ జనాభా దాదాపు ఒక 40-50 కోట్లు, 40 కోట్ల దాకా ఉన్నప్పుడు. అంటే మనం రాజ్యాంగం రాసుకోవాలనుకున్నప్పుడు 40 కోట్ల భవిష్యత్తు అది. ఆ 40 కోట్ల భవిష్యత్తు కాకుండా రాబోయే తరాల భవిష్యత్తు కూడా రాజ్యాంగం అంటే. అంతే తప్ప మనం ఏదో ఇంట్లో కూర్చొని ఏదో నవల రాసినట్టు రాయడం కాదు అది. సో దానికి ఎంతోమంది కష్టపడ్డారు మేధావులు, చాలామంది మేధావులు, దాదాపు 292 మంది మేధావులు చాలామంది కష్టపడి విదేశాలు తిరిగారు. చాలా దేశాలు తిరిగి రీసెర్చ్ చేశారు వాళ్ళు, ఒక టీం. అంటే దీనికంటే ముందు ఏం జరిగిందంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని ఏర్పడ్డది. దానికి ముందు ఎలక్షన్స్ చేసుకున్నారు. ఆ ఎలక్షన్స్ ద్వారా ఎన్నికైన 292 మంది వాళ్ళందరూ కూడా, అందులో అంబేద్కర్ ఓడిపోయాడు. అంబేద్కర్ గెలవలే. అంబేద్కర్ ఎక్కడి నుంచి దళిత సామాజిక వర్గం నుంచి పోటీ చేసిండో, దళితులు అంబేద్కర్ ఓడగొంచి ఇంట్లో కూర్చోబెట్టారు. అప్పుడు అందరు కలిసి మొత్తం వ్యవస్థను తిరిగి బిఎన్ రావు గారి ఆయన నేతృత్వంలో ఒక రాజ్యాంగ కమిటీ తయారు చేసుకొని ఒక డ్రాఫ్ట్ కమిటీ తయారు చేశారు. డ్రాఫ్ట్ కమిటీ వేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ కమిటీ అంటే 22 కమిటీలు వేసుకుంటే, అంటే 22 కమిటీలో ముందు 21 కమిటీలు వేసారు. ఫస్ట్ 21 వేశారు. వేసి అందరు కష్టపడి రాసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ను ఇప్పుడు పార్లమెంట్ అంటున్నాం, కానీ అప్పుడు అసెంబ్లీ అనేవాళ్ళం అనమాట. అసెంబ్లీ అనేవాళ్ళం దాన్ని. సో అసెంబ్లీలో అందరూ కూర్చొని దీన్ని చర్చలు చేయాలన్నమాట. చర్చలు చేసి ఇంకేమైనా మార్పులు చేయాలన్నా అని చెప్పేసి చర్చల ద్వారా మనం మాట్లాడుకోవాలి. అప్పుడు మరి ఏదైనా పాయింట్స్ ఇన్పుట్ అయినప్పుడు ఏదైనా కొత్త పాయింట్ యాడ్ చేసే ఉంది, అప్పుడు దానికి మరి యాడ్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి కదా, మనకు రాసే వాళ్ళు ఉండాలి కదా. దానికోసం ఒక కమిటీ వేశారు, డ్రాఫ్టింగ్ కమిటీ. అప్పుడు వచ్చింది అంబేద్కర్ పాత్ర. డ్రాఫ్టింగ్ కమిటీ అని ఒకటి వేశారు. ఆ కమిటీని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు చేసిన డ్రాఫ్ట్ కమిటీ, అంతకుముందే డ్రాఫ్ట్ కమిటీ బిఎన్ రావు గారు తయారు చేసిన డ్రాఫ్ట్ కమిటీ అందరూ కూర్చొని చర్చించారు అనమాట. దాదాపు 2.5 సంవత్సరాలు చర్చారు. 2 సంవత్సరాలు, అంతకుముందు ఒక 8 months, తర్వాత 2 సంవత్సరాలు దాన్ని చర్చించి దాన్ని దాదాపు 4 సార్లు ప్రింట్ చేశారు. దాన్ని రాజ్యాంగాన్ని ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేసి అప్పుడు ప్రతి రాష్ట్రాన్ని అందరికి పంపించి, ముఖ్యమైన వాళ్ళకి పంపించి మీ సజెషన్స్ ఇవ్వండి అని ఒకసారి, మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి ప్రజలకు కూడా కాపీస్ పంపించి ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవడం.
సో ఇవన్నీ ఇన్పుట్స్ అన్ని తీసుకుంటే ఆ ఇన్పుట్స్ రాసే పనే డ్రాఫ్టింగ్ కమిటీ పని. అంతేగాని డ్రాఫ్టింగ్ కమిటీ సొంతంగా ఎవరి నిర్ణయం కానీ ఎవరి పర్మిషన్ లేకుండా సొంతంగా ఎలాంటి ఇన్పుట్ అందులో రాయడానికి అర్హత లేదు, అధికారం లేదు వాళ్ళకి. అందుకే డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే, డ్రాఫ్టింగ్ కమిటీ అనే ఏం చేస్తుంది అంటే ఓ బేబీకి డ్రెస్ వేయడం అనమాట, అంతే. స్టేట్మెంట్స్ ఉన్నాయి క్లియర్గా, కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో అందరు చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. మీరు అదేం లేదు, మొత్తం తీసుకొచ్చి చూపించేవాళ్ళని, మీకు రిఫరెన్స్ పేజ్ నెంబర్లతో సహా ఇచ్చేవాళ్ళని. సో అంత క్లియర్గా ఉందన్నమాట. సో ఇంత కష్టపడి ఇంతమంది చేస్తే రాజ్యాంగం అంబేద్కర్ రాశాడని చెప్తే ఎట్లా? ఇప్పుడు మీరు ఈ ఆఫీస్ పెట్టారు అమ్మ స్టూడియో, మీరు ఒక 4 పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి. 4 పార్ట్నర్స్ కష్టపడి మొత్తం వ్యవస్థను అంతా రెడీ చేసి పెట్టారు. ఇక్కడ అంతా చేసిన తర్వాత మీ అకౌంటెంట్ పిలిచారు. మీరు అకౌంటెంట్ పిలిచేసి ఇదంతా కలిసి ఒక లెక్కలు రాయని అని చెప్పారు. అన్ని లెక్కలు మీరే, అన్ని డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు, అన్ని తీసుకొచ్చి అన్ని ముందర పెట్టి మంచి ఫ్రెష్గా నోట్స్ తయారయ్యి అని చెప్పారు.